Always welcome to the review of the movie Timmarajupalli TV, acted by newcomers, produced by Kiran Abboran garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చెప్పడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా నిన్న మొన్న ప్రీమియర్స్ అయితే పడ్డాయి, బట్ చూడడానికి కుదరలేదు. ఇప్పుడు మార్నింగ్ 9:15కి తిమ్మరాజుపల్లి టీవీది ప్రసాద్లో చూశాను. పాపం ప్రతాప్ సినిమా గురించి కూడా లాస్ట్లో చెప్తాను, నాకు ఎదురైన సిచ్యువేషన్స్ ఆ సినిమా గురించి. అంటే నేను ప్రీమియర్స్ పడ్డాయి దానికి కూడా, సో దాని గురించి లాస్ట్లో మాట్లాడతాను. నేను కూడా పాపమే ఆ విషయంలో, సో అది లాస్ట్లో చెప్తాను నేను. సో ఇంకా తిమ్మరాజుపల్లి టీవీ మూవీ గురించి చెప్పాలంటే గుడ్, బాగుంది సినిమా అయితే. 1 or 2 మైనస్లు అయితే ఉన్నాయి. లైక్ మధ్యలో అంటే సినిమా డ్యూరేషన్ తక్కువే, 2 hours 4 minutes, బట్ అయినా కూడా అక్కడక్కడ కొంచెం స్లో పేస్లో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట సినిమా అయితే. సో అంటే ఆ డ్యూరేషన్కి ఈ కథకి మేబీ మ్యాచ్ అవుతుంది, కానీ ఇంకా కొంచెం ఫాస్ట్ పేస్లో వెళ్ళుంటే బాగుందన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది మధ్యలో. అదొక్కటి తప్పిస్తే ఇంకా పెద్ద ఏం లేవు. మొత్తం అంతా బాగుంది సినిమా. కథ బాగుంది, సింపుల్ ప్లాటే, పెద్ద కాంప్లికేటెడ్ ప్లాట్ ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే దాంట్లో ఆ సస్పెన్స్ని బాగా క్యారీ చేశారు. సస్పెన్స్ బాగా మెయింటైన్ అయింది సినిమా అయితే. సెకండ్ హాఫ్ అంతా కూడా సస్పెన్స్ బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. దేని రిలేటెడ్గా అనేది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది, బట్ చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ లాస్ట్లో ఏదైతే ట్విస్ట్ ఉందో అది ట్విస్ట్ పరంగానూ బాగుంది, ఎమోషనల్గా కూడా బాగుంది. సినిమాలో మిగతా ఎక్కడ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు. ఈవెన్ ఒక మదర్ ట్రాక్ ఉంటుంది, అది కూడా అంత వర్కౌట్ కాలేదు. కానీ ఆ లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎమోషనల్గా చాలా బాగా వర్కౌట్ అయింది. సో మధ్యలో ఏదైతే 1 or 2 సీన్స్ ఎమోషనల్గా ట్రై చేశారు, బట్ అది వర్కౌట్ కాలేదు. సో అది కూడా ఒక చిన్న మైనస్ అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. అండ్ ఒక ప్రాపర్ ఎండింగ్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది, ఎందుకంటే ఆ ట్విస్ట్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా కూడా ఉంటుంది మొత్తం అదంతా కూడా. సో బాగుంది ఓవరాల్గా కాన్సెప్ట్, అది కూడా మొత్తం బాగుంది. మెయిన్ హైలైట్ ఈ సినిమాకి పాటలు. అంటే 5 పాటలు ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్లోనే అంటే త్వరగానే 3 వచ్చేస్తే తర్వాత ఇంకా ఓవరాల్గా మొత్తం 5 అయితే ఉంటాయి. ఈ 5 పాటలు కూడా అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇయర్ ఫీస్ట్ అసలు మొత్తం కూడా. ఆ లిరిక్స్ కానీ ఆ ట్యూన్ కానీ మొత్తం చాలా బాగుంది. అంటే కిరణ్ అబ్బోరం గారి సినిమాలు మనం అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు మనకు ఒక పాయింట్ అనిపిస్తుంది ఏంటంటే, ఆయన పాటల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఖచ్చితంగా ఒకటైనా సరే ఫెంటాస్టిక్ వైరల్ సాంగ్, మెలోడీ సాంగ్ ఉండేలా చూసుకుంటారు. సో అది మనకి ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. అండ్ ఇందులో కూడా అలాగే జాగ్రత్తలు తీసుకున్న ఫీలింగ్ కలిగింది. ఈసారి ఇంకా బాగుంది. అంటే 5 పాటలు బాగున్నాయి సినిమాలో. 5 పాటలు ఉంటే 5 పాటలు బాగున్నాయి. అది నాకు ఇక్కడ చాలా చాలా బాగా అనిపించిన విషయం నాకైతే మాత్రం. సో మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మొత్తం అన్నీ కూడా ఫెంటాస్టిక్ వర్క్. సో మ్యూజిక్ సైడ్ నుంచి బెస్ట్ వర్క్ అసలు సినిమాకి అయితే మాత్రం. ఇంకా కొన్ని సీన్స్ని మ్యూజిక్ డామినేట్ చేసింది. అంటే సీన్స్ కంటే మ్యూజిక్ కొంచెం ఓవర్ పవర్ఫుల్ అనిపిస్తుంటుంది. సో సీన్ మటుకు కొంచెం నార్మల్గా అనిపిస్తుంది, మ్యూజిక్ మటుకు చాలా డామినేట్గా పవర్ఫుల్గా అనిపిస్తుంటుంది, అలా ఉంది. సో మ్యూజిక్ సాంగ్స్ అయితే మాత్రం మెయిన్ బాగా ప్లస్. అంటే స్టార్టింగ్లో 3 పాటలు వెంటనే వచ్చాయి. సో జనరల్గా ఏంటిది వెంటనే పాటలు అన్న ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే పాటలు బాగోవడం వల్ల అసలు ఎక్కడా కూడా ఆ ఇబ్బంది కలిగిన ఫీలింగ్ అయితే రాలేదు, అది పాయింట్. సో అందువల్ల ఓవరాల్గా మూవీ అయితే గుడ్, బాగుంది సినిమా. కాకపోతే 1 or 2 మైనస్లు అయితే ఉన్నాయి. ఎక్సెప్ట్ క్లైమాక్స్ మధ్యలో ఏవైతే ఎమోషనల్ సీన్స్ ట్రై చేశారో అదంతా కనెక్ట్ అవ్వవు. తర్వాత 2 hours 4 minutes మూవీ అయినప్పటికీ కూడా మధ్యలో కొంచెం స్లో పేస్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. సో ఈ మైనస్లు అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ. ఒక చిన్న కాన్సెప్ట్, మంచి కాన్సెప్టే. కాకపోతే ఇంకొకటి, యాక్చువల్గా ఇది 1996లో జరిగిన కథ. బాగుంది, అక్కడ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా బాగానే పెట్టారు, కొంచెం రియలిస్టిక్గానే పెట్టారు. ఆ డిష్ అదంతా కూడా, ఎందుకంటే మాకు అప్పట్లో డిష్లే ఉండే. నేను పుట్టిన సంవత్సరం అది 1996. సో నేను 2005 ఆ టైంలో కూడా నేను చూశాను ఈ యాంటెన్నాలు, అంటే పుల్ల యాంటెన్నాలు ఉంటాయి, అవి అన్నీ చూసాము. కాకపోతే ఏంటంటే ఒకటి నాకేంటంటే హీరో మదర్ క్యారెక్టరు ఆవిడ మధ్యలో కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉంటుంది. ఒక పల్లెటూరులో 1996లో అవి ఎందుకో నాకు కొంచెం మిస్ మ్యాచ్ అయిన ఫీలింగ్ కలిగింది నాకు ఆ టైం లైన్కి. సో అంతే, అదొక్కటే. 2 పదాలు ఆవిడ 2 సిచ్యువేషన్స్లో 2 ఇంగ్లీష్ పదాలు వాడుతుంది. అవి విన్నప్పుడు క్యాజువల్గా ఇప్పుడు మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంటుంది అది. సో ఆ టైం లైన్కి తగ్గట్టు మిగతా అదంతా పర్ఫెక్ట్. అసలు స్లాంగ్ అదంతా కూడా కుప్పం అటు సైడ్ ఉంటుంది మొత్తం, ఆ స్లాంగ్ అంతా కూడా పర్ఫెక్ట్. బట్ ఈ 2 పదాలు
ఒకటేమో గ్యారంటీ అనే ఒక సిచ్యువేషన్ ఉంటుంది, తర్వాత ఇంకోటి ఉంటుంది. అక్కడ స్లాంగ్ ఏమవుతుందంటే ఈ 2026 సిచ్యువేషన్ అన్నట్టు ఉంటుంది అప్పుడు అది డైలాగ్ డెలివరీ అదంతా కూడా. సో ఇదొకటి చిన్న టెక్నికల్గా ఇది వర్క్ పరంగా. మిగతావి అయితే మటుకు సినిమా పరంగా నేను ఇందా చెప్పిన 2 మైనస్లు అయితే మాత్రం ఎమోషనల్ కనెక్టివిటీని, తర్వాత కొంచెం అక్కడక్కడ స్లో అయినట్టు అనిపించడం. సో బట్ ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, గుడ్ మూవీ. కొత్త వాళ్ళు అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే చాలా బాగా చేశారు అందరూ. అండ్ ప్రతి ఒక్కరు అంటే హీరో బాగా చేశారు, తర్వాత మెయిన్ రాజప్ప అతను బాగా చేశారు, మెయిన్ హీరోయిన్, తర్వాత అతని వైఫ్, చెప్పుకుంటూ పోతే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అండ్ చాలామంది చాలా బాగా చేశారు. అంటే అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి బేసిక్గా క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ కథకి, ఈ సినిమాకి, ఆ లొకాలిటీకి అలాగా. సో యాక్టర్స్ అందరూ కూడా బాగా చేశారు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ కూడా తీసుకున్న పాయింట్ చిన్నది అండ్ దాన్ని కూడా ఎంతవరకు ప్రజెంట్ చేయాలో అంతవరకు ప్రజెంట్ చేశారు. కాకపోతే అదే అన్న దాంట్లో కూడా ఇంకొంచెం క్రిస్ప్గా ఉండుంటే బాగుండేమో అన్న ఫీలింగ్ అయితే కలిగింది అంతే. సో సాంగ్స్ అండ్ బీజిఎం అయితే మాత్రం ఫెంటాస్టిక్. అసలు సాంగ్స్ చాలా బాగున్నాయి. 5 పాటలు అదిరిపోయినాయి మొత్తం. అసలు 2 కూడా అసలు మొత్తం అంతా కూడా. ఆ లాస్ట్లో కూడా ఒక పాట ఉంటుంది యాక్చువల్లీ, ఒక క్యారెక్టర్ విషయం. సో ఆ ట్విస్ట్ అదంతా చెప్పాయి కదా, సో అప్పుడు వచ్చిన పాట కూడా హైలైట్ ఉంటుంది. మొత్తం పాటలు ఫెంటాస్టిక్ ఉంటాయి. అది చాలా అంటే చాలా మీనింగ్ఫుల్గా, మెలోడియస్గా, బ్యూటిఫుల్గా ఉంటాయి. మొత్తం పిక్చరైజేషన్ అది కూడా బాగుంది, బాగా తీశారు మొత్తం అంతా కూడా. సినిమాటోగ్రఫీ అదంతా కూడా బాగుంది, మొత్తం గుడ్ నైస్. సో సాంగ్స్ అండ్ బీజిఎం అయితే మాత్రం ఫెంటాస్టిక్. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ విత్ టూ స్మాల్ మైనసెస్. సో అది సిచ్యువేషన్. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.7 out of 5. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ తిమ్మరాజుపల్లి టీవీ సినిమా గురించి చెప్పాలంటే, టీవీకి సంబంధించిన బొమ్మ అయితే బాగానే ఆడింది, బట్ ఇంకా అదే బుల్లితెరది ఆడింది, పెద్ద తెరది ఆడాల్సి ఉంటుంది, చూడాలి వెయిటింగ్. సో పబ్లిక్ ఎంతవరకు రెస్పాన్స్ ఇస్తారు ఏంటి అనేది. అంటే బేసిక్గా చాలా మంచి బుకింగ్సే పడ్డాయి, ఓకే అదైతే తెలుస్తోంది. ఈ ఇనీషియల్గా అంటే అందరూ కొత్త యాక్టర్స్, సో దానికైతే మటుకు కొంచెం మంచి అప్రిషియేషనే. సో బాగానే పుష్ చేశారు మూవీని, బికాస్ కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆబ్వియస్లీ మూవీ కొంచెం పుష్ వచ్చింది. కానీ చూడాలి, ఎందుకంటే మన దగ్గర యూత్ లాంటి సినిమాలు, ఇప్పుడు తమిళ్లో యూత్ వచ్చింది, అది అక్కడ బాగా ఆడింది, 50 దాటి కొట్టింది. మన దగ్గర అలా ఆడుతుందా లేదా అని నాకు ఎప్పుడో క్వశ్చన్, చూద్దాం. అండ్ ఇంకా ఈ పాపం ప్రతాప్ సినిమా గురించి చెప్తా అన్నా కదా, నేను కూడా పాపం అని చెప్పి, అదేంటంటే నిన్న నేను ప్రీమియర్ కోసం అని చెప్పి 2 టికెట్లు తీశాను, 2 సార్లు అవ్వలేదు నాకు వెళ్ళడానికి. సో అన్ఫార్చునేట్లీ ఐఎమ్ అనబుల్ టు వాచ్ పాపం ప్రతాప్. అంటే ఫస్ట్ 7:40కి నెక్సస్ మాల్లో తీసుకున్నా, ఆ టైంకి కరెక్ట్గా నాకు 7:15కి వేరే పని పడింది. సరే అని చెప్పి మళ్ళీ 10:30కి జీపీఆర్ మల్టీప్లెక్స్ నిజాంపేటలో తీసుకున్నా, నా పని 8:30కి అయిపోయింది. అప్పుడు బయట ఏడ్ చేయాలో అర్థం కాలే. సో ఇంకా ఇంటికి వచ్చాను, అదే రూమ్కి వచ్చాను, ఇంకా పడుకునిపోయాను నేను, నిద్రపోయా. ఇది పరిస్థితి. సో దానివల్ల ఏంటంటే కొంచెం నాకు చూడడానికి కుదరలేదు. నాకు తిరువీర్ గారి సినిమాలు చూడాలని ఉంటుంది, ప్రతిసారి ఇలాగే ఏదోటి అవుతుంటుంది. లాస్ట్ టైం ఏమో ఆ గ్రేట్ ఇండియన్ ప్రీ వెడ్డింగ్ షోకి ఏమో హైదరాబాద్లో 2 రోజుల ముందు ప్రీమియర్లు వేసారని చెప్పి, ఇంకా ఎందుకులే ఇంకా వైజాగ్లో ఇంకా ఏం చూస్తాం, బాగా లేట్ అయిపోతే ఎందుకులే అని చూడలేదు నేను. తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అని, ఇంకా అది అవ్వలేదు అలాగే. ఇప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నాను, చూద్దామంటేనేమో నాకు ఇలాగ అయిపోయింది పరిస్థితి. 2 సార్లు టికెట్లు తీశాను నేను. 7:40 షోకి నెక్సస్లో తీసా, 10:30కి జీపీఆర్లో తీసా, అవ్వలేదు చూడడానికి. సో మీరే చూసి మీ రివ్యూ ఏంటో చెప్పండి కింద, ఎవరైనా చూసినట్టయితే పాపం ప్రతాప్. సో అది అందుకు 2 సార్లు టికెట్లు తీసా, 2 వేస్ట్ అయిపోయినాయి. కాబట్టి నేను కూడా పాపమే, పాపం మహిదర్ కూడా. సో మరి మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో, బై బై.